అభివృద్ధి సంక్షేమం రెండు కలిగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలను డమ్మీలనటం సరికాదని అంబటి రాంబాబుకి హితవు పలికారు. వైసీపీ అధినేత ఆదేశాలతోనే ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని, అంబటి రాంబాబు పరిస్థితిని అర్థం చేసుకోగలనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ ఇద్దరు ముగ్గురికే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. మొదటి వ్యక్తినితో మాట్లాడితే వాళ్ళు 35 రోజులు కావాలన్నారు. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక 1-2 monthsలో తీసేస్తారు. అయితే ఆ తీసేసే సమయానికి ఎక్కడా కూడా వర్క్కి అది అడ్డం ఉండేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన వర్క్ అయ్యేలోపు తీసేస్తారు. అది నంబర్ 1 ప్రజలు అర్థం చేసుకోవాలి. రెండోది, ఒక సైడ్ వర్క్ కనిపించలేదు అంటున్నారు. ఏం చేసామంటే అటు సైడ్ ఒక 7-8 పిల్లర్లు, ఇటు సైడ్ 7-8 పిల్లర్లు కావాలి. 2 సైడ్లు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ప్రయాణికులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ పక్కన వెళ్ళే వాళ్ళకని ముందు మొత్తం ఒక సైడ్ చేస్తాం సార్, ఫాస్ట్గా అయిపోతుంది. 1 సైడ్ చేస్తే అటు సైడ్ ప్రయాణికులకి ఇబ్బంది ఉండదంటే ఓకే, మీరు ఒక సైడ్ మొత్తం క్లియర్ చేయండి అంటే మొత్తం ఇటు వచ్చి ఇంత వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది డిసెంబర్ 15కి వాళ్ళు 1 సైడ్ మనకి ఇవ్వాలి. ఇది అయిపోయిన వెంటనే అవతల సైడ్కి వెళ్ళి అది కూడా వర్క్ చేస్తారు. తర్వాత మీరు అనేది కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. వాళ్ళు ఏమంటున్నారు, 90-100 కోట్లే తీసుకొచ్చామంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఎక్కువ వేశారంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు, ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం ఒకటి. రెండోది, ఇంతకుముందు వాళ్ళు కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు మనం మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే చాలా మందిని మనం ఆల్రెడీ తీసుకున్నాం మున్సిపాలిటీ నుంచి. తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాము, టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. ఇక్కడ కొద్ది మందితోటే కొద్దిగా ఇష్యూ ఉంది. అది కూడా కొద్దిగా దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. మా మేయర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సామరస్యంగా చేయడానికి, అంటే ఇప్పుడు మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళాలి, వాళ్ళకే టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.